వచ్చాను. I'm so happy to see every one of you here. మీలో ప్రతి ఒక్కొక్కరిని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. The one who is standing of you is the one who is standing in front of you is the least. మీ ఎదుట నిలబడినటువంటి వ్యక్తి అతి తక్కువైనటువంటి సామాన్యమైన వ్యక్తిని. I am least to the least. మీ అందరికంటే కడపడవాడిని కనిష్ఠుడినట్టుగా తక్కువవాడిని. I am not here to be served, but I'm here to serve. నాకేదో పరిచర్య చేయాలని పరిచర్య చేయించుకోవడానికి నేను ఇక్కడ రాలే, పరిచర్య చేయడానికే నేను వచ్చి ఉన్నాను. I came to serve. మీకు పరిచర్య చేయడానికి వచ్చాను. Because that's what my King Jesus did. అది నా రాజు అయినటువంటి యేసు చేశారు. He never expected to be served, but he was always serving. ఆయన పరిచర్య చేయించుకోవడానికి ఎప్పుడు ఎదురు చూడలేదండి, ఆయన పరిచర్య చేయడానికే ఆయన ఎదురు చూచాడు. Hallelujah. హల్లెలూయా. Being the King of Kings, మరి రాజులకు రాజు అయ్యుండి, being the Lord of Lords, ప్రభువులకే ప్రభు అయ్యుండి, he humbled himself. ఆయన తను తాను రిక్తినిగా చేసుకున్నాడు. Walked in humility. ఆయన దీనుడిగా తగ్గించుకున్నాడు. Walked in love. ఆయన ప్రేమలో నడిచాడు. No one can comprehend his love. ఎవరు కూడా ఆయన యొక్క ప్రేమతో మనం పోల్చుకోగలిగినటువంటిది కాదు. No one can. ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అంతగా. So the one who's standing in front of you is least. అయితే మీ ఎదుట నిలబడినటువంటి వ్యక్తి అతి తక్కువైన సామాన్యమైన వ్యక్తి. 1 John chapter 4 verse 4. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, Greater is he who is in me than he that is in the world. నాలో ఉన్నటువంటి వాడు ఈ లోకములో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. So I'm the least. నేనైతే తక్కువవాడిని. Hallelujah. హల్లెలూయా. So what I want to talk about this evening ఈ సాయంకాల సమయంలో మీతో పంచుకోవాలనుకున్నటువంటి విషయం is ఏమనగా, God will turn your impossible situations to possible. దేవుడు మీకున్నటువంటి అసాధ్యమైనటువంటి పరిస్థితులను సాధ్యమైన పరిస్థితులుగా ఆయన మార్చివేయనై ఉన్నాడు. Impossible to possible. అసాధ్యమైన వాటిని సాధ్యపరచనై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God will turn your impossible to possible, guys. మీకున్నటువంటి అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యము చేసేటువంటి వాడు దేవుడు. We'll be looking into scriptures and we'll base it on scripture. మనం లేఖనాలు మనం చూడబోతూ ఉన్నాము, వాటి మీద ఆధారపడే మనం మాట్లాడుతూ ఉన్నాము. I want to tell you something, precious people of God. దేవుని ప్రశస్తమైనటువంటి ప్రజలారా, ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. If my preaching is not according to the word of God, don't listen to my preaching. నేను బోధించేటువంటి విషయాలు వాక్యానుసారమైనటువంటివి కాకపోయినట్లయితే మీరు నా మాట వినవలసిన అవసరతే లేదంటాను. You know, if I don't know if it's a big minister. ఒకవేళ ఏదైనా పెద్ద సేవకుడు అవనివ్వండి, సేవకుడు, I don't care who it is. ఎవరైనప్పటికీ సరే, ఏదైనప్పటికీ, if he's not referring to the Bible or speaking of referring to the Bible, ఎవరైతే వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడారో don't listen to them. అలాంటి వారికి మీరు వినొద్దు అని అంటాను. Because my words will go to void and waste. నా యొక్క మాటలు వృధా అయిపోతాయి, పాడైపోతాయి. But his words will never fade away. కానీ నా ప్రభు యొక్క మాటలు ఎన్నటికీ అవి వృధా కావు. So if I'm not referring to the word of God, don't listen to me either. కాబట్టి నేను కూడా ఒకవేళ వాక్యానుసారంగా గనుక నేను మాట్లాడకపోతే నా మాట మీరు వినవలసిన అవసరతే లేదు. Hallelujah. హల్లెలూయా. Let's look onto the scriptures, onto the gospel of Luke. లూకా సువార్తలో నుండి కొన్ని మాటలు మనం ఆలకిద్దాం. తీసుకురండి. The gospel of Luke, లూకా సువార్త chapter 18. 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము, chapter 18 verse 27. 18వ అధ్యాయంలో నుండి 27వ వచనాన్ని మనం చూద్దాం. But he said, ఆయన అంటున్నాడు, the things which are impossible with men are possible with God. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Everything is possible with God. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. Jesus is known to do the impossible. యేసుక్రీస్తు వారు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేయడానికే తెలియజేయబడి ఉన్నాడు. He was famous of doing the impossible things. అసాధ్యమైనటువంటివి చేయుట విషయంలో ఆయన ప్రఖ్యాతి గడించినటువంటి వాడు. You know, we have that Christian mentality. మనకి క్రైస్తవ మనస్తత్వం అనేటువంటిది మనం కలిగి that our aim is to just go to heaven. మనక గురి ఏంటంటే కేవలం పరలోకానికి వెళ్ళడం మాత్రమే. If that was the will of God, ఒకవేళ అదే గనుక అనగా మన పరలోకానికి వెళ్ళటమే గనుక దేవుని యొక్క చిత్తమే ఉంటే, as soon as you repented and looked unto Jesus, you would have been raptured by now. అప్పుడు నేనంటాను కదా, నువ్వు ఎప్పుడైతే ఏ క్షణమందైతే యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా అంగీకరించావో ఆ క్షణంలోనే నువ్వు పరలోకానికి కొనిపోబడినటువంటి వ్యక్తిగా తీసుకొని పోబడి ఉంటే సరిపోయేది. Then why are you still here? కానీ అలా కాకుండా ఇంకా ఈ భూమి మీద ఎందుకున్నా మనం? Think about it. ఆలోచించండి ఒకసారి. Why are you still here? ఎందుకు మనం ఇంకను ఇక్కడ ఈ భూమి మీద ఉండి ఉన్నాము? There must be a profound reason why you're here.
మనం ఈ లోకంలో ఇంకా ఉండి ఉన్నామనంటే రక్షింపబడిన తర్వాత కూడా దానికి ఏదో ఒక కారణం ఉండి ఉన్నదన్నమాట. Your job మీ యొక్క పని as sons, కుమారులుగా, not servants, దాసులు కాదండి, not slaves, బానిసలు అంతకంటే కాదు, but as sons and daughters of Zion, మనం సియోను కుమారులముగా కుమార్తెలముగా is to bring down heaven and live the heavenly life on earth. ఆ యొక్క పరలోకాన్ని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని మనం జీవించడానికి Our place is already prepared there for us. మన యొక్క స్థలం అనేటువంటిది అక్కడ ఆల్రెడీ సిద్ధము చేయబడి ఉన్నది. Jesus has prepared everything, has done everything for us. యేసుక్రీస్తు వారు మన కొరకు చేయవలసిన కార్యమంతా కూడా చేసేశారు ఆయన. Your mansion is waiting for you in heaven. నీ యొక్క నివాసం అనేటువంటిది పరలోకములో అది కనిపెడుతూ ఉంది. What you have to do is bring down heaven and live the heavenly life. నీవు నేను మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఆ పరలోకాన్ని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చిన వారమైండి అట్టి పరలోకపు జీవితాన్ని మనం ఇక్కడ జీవించాలి. That's what Jesus has done. అదే యేసు చేశారు. Many people did not like how Jesus has walked. యేసుక్రీస్తు వారు జీవించిన జీవిత విధానం అనేక మందికి ఇష్టం కాలేదు. The Pharisees, పరిసయ్యులైనటువంటి వారు, the teachers of the law, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు, they didn't like how he was talking. ఆయన మాట్లాడుతున్న విధానాలు వారికి ఇష్టం కాలేదు. They said he was demon possessed. ఆయన దెయ్యం పట్టినవాడు అన్నారు వాళ్ళు. He said he was demon possessed. ఈయన దెయ్యం పట్టినటువంటి వాడు అన్నారు వాళ్ళు. Jesus has done something so different in this world. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేసినటువంటి కార్యాలన్నీ కూడా మిగతా వారికిలా కాకుండా ఒక భిన్నమైన రీతిలో చేశాడు ఆయన. Not like other prophets. ఇతర ప్రవక్తల వల్లే చేయలేదు ఆయన. But he was something different. ఆయన చేసినటువంటిది ఒక ప్రత్యేకంగా ఉండినటువంటిది. Something different. ప్రత్యేకంగా ఉండినటువంటిది. So what is your job then? అయితే మీ యొక్క మన యొక్క పని ఏమిటి? You're not called to follow Moses. మనం మోషేని వెంబడించడానికి మనం పిలువబడలేదు. You're not called to follow Joseph. యోసేపుని వెంబడించడానికి పిలువబడలేదు. You're not called to follow Abraham. అబ్రహాము గారిని వెంబడించడానికి పిలువబడలేదు. You're called to follow Jesus. యేసుని వెంబడించడానికి మనం పిలువబడి ఉన్నాం. So you have to do what Jesus has done on this earth. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏమైతే చేసి ఉన్నారో అది మనము కూడా చేయవలసిన వారమే. According to John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారంగా Jesus said, you shall do greater things than me. మీరు నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పాడు ఆయన. 2 times as greater things than me. రెండంతలుగా నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు ఆయన. Being the son of God. దేవుని యొక్క కుమారులముగా. Being the son of God. దేవుని యొక్క కుమారులముగా. He said that to you and me. అది మీ కొరకు నా కొరకే ఆయన మన కొరకు చెప్పి ఉన్నాడు. My precious brothers and sisters. నా ప్రశస్తమైనటువంటి సోదర సోదరీమణులారా, you are called to follow Jesus Christ. మీరు మనమందరం కూడా యేసుని వెంబడించడానికి మనం పిలువబడి ఉన్నాం. I didn't gain this knowledge from experience. నేను ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది నా అనుభవాలను బట్టి నేను నేర్చుకోలేదు. But whenever I open the Bible and read the Bible, నేను ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని తెరిచి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటానో, I just say, God, open my eyes to wisdom and knowledge. నేను అంటాను కదా, దేవా నీ యొక్క జ్ఞానం నేను సంపాదించుకోవడానికి నా యొక్క కన్నులు తెరవండి అంటాను. Whenever I read the Bible, నేను బైబిల్ చదివేటప్పుడల్లా, before I say that, I want to remind you one thing. నేను అది చెప్పేదానికి ముందు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. Every book as the author, ప్రతి ఒక్క గ్రంథానికి సాధారణంగా ఒక గ్రంథకర్త అనేటువంటి రచయిత ఉంటాడు. Every book has the author. ప్రతి పుస్తకానికి కూడా దానికి ఒక రచయిత ఉంటాడు. So whatever the book that you read, మీరు ఒకవేళ చదువుతున్నటువంటి పుస్తకం ఏమైనా the author will never be present with you. అక్కడ ఆ యొక్క గ్రంథకర్త లేక రచయిత అనేటువంటి వాడు మీతో అక్కడ ఉండకపోవచ్చు. He won't be with you when you're reading the book. మీరు ఆ పుస్తకం చదివేటప్పుడు ఆ రచయిత అక్కడ ఉండడు మీతో పాటు. But when you read this Bible, the author is always present with you. కానీ స్నేహితులారా, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు దీనిని రాసినటువంటి ఒక దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటున్నాడు. When you're meditating this word, the Holy Spirit will speak in your ear. ఈ యొక్క గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ చెవులలో వినబడేటట్టుగా మాట్లాడుతుంటాడు. Because the Bible says he will lead you and teach you things. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయనే మీకు సత్యాన్ని బోధిస్తాడు. He will lead you to the paths of righteousness for his name's sake. ఆయన యొక్క నామము నిమిత్తమై ఆయన మనల్ని నీతి మార్గములలో నడిపిస్తాడు ఆయన. So we are known to do the impossible. మనము అసాధ్యమైనటువంటివి సాధ్యములుగా చేయవలసిన వారమై ఉన్నాము. Because Jesus has done the impossible. ఎందుకంటే యేసు అసాధ్యమైన వాటిని సాధ్యం చేశాడు ఆయన. Me personally, నేను వ్యక్తిగతంగా whatever I read in the Bible, నేను బైబిల్ గ్రంథాలు ఏదైతే చదువుతూ ఉంటానో, I blindly believe it. నేను గుడ్డిగా దాన్ని నమ్ముతున్నానండి. I blindly believe it. అక్షరాల ప్రతి మాట నేను నమ్ముచున్నాను. And when you blindly believe it, the power of God will manifest in your life. ఎప్పుడైతే మీరు కూడా అలాగని యొక్క వాక్యాన్ని మీరు నమ్ముతారో, దేవుని యొక్క శక్తి అనేటువంటిది మీ జీవితాల్లో ప్రత్యక్షపరచబడుతుంది. Because the Bible is not fault. ఏచేతనంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేటువంటిది
ఇది కేవలం వట్టి మాటలు మాత్రమే కావు. It's packed with truth. సత్యముతో నింపబడినటువంటిది. And the truth will set you free. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తూ ఉన్నది. It will set you free. మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా చేయబడి ఉంటే. So Jesus, యేసు. let's look on to John chapter 2, please. యోహాను సువార్త 2వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి. The Gospel of John. యోహాను సువార్త 2వ అధ్యాయము Chapter 2. 2వ అధ్యాయం. We're going to do a lot of reading today. ఈ రోజు నీ అనేకమైన వచనాలు మనం చదువుకోబోతూ ఉన్నాం. Verses 1 to 9. మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి ఒక మాటలు. On the third day, there was a wedding in Cana. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. And the mother of Jesus was there. యేసు తల్లి అక్కడ ఉండెను. Now both Jesus and his disciples were invited to the wedding. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. And when they ran out of wine, the mother said to Jesus, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారితో ఏమన్నారంటే, they have no wine. వారికి ద్రాక్షరసం లేదు అని ఆయనతో చెప్పాను. Jesus said to her, యేసు ఆమెతో మాట్లాడుతూ, woman, అమ్మా, what does your concern have to do with me? నాతో నీకేమి పని? My hour has not come yet. నా సమయం ఇంకనూ రాలేదా నేను. His mother said to the servants, ఆయన తల్లి పరిచారకులను చూచి, whatever he says to you, do it. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. Now a brother and sister of yours is suffering with cancer. ఒకవేళ మన సహోదరుడో సహోదరియో క్యాన్సర్ తో బాధపడుతుంటే, someone is struggling with diabetes, అయితే ఎవరైనా ఒక డయాబెటిక్ అనేటువంటి దాంతో బాధపడుతుంటే, I'll give you another scripture. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. The Gospel of Mark. మార్కు సువార్తలో Mark 16:17. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో, And these signs will follow those who believe in my name. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. In my name they will cast out demons, they will speak in new tongues. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. They will take up serpents, and if they drink anything deadly, it by no means will hurt them. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. They will lay hands on the sick and they will recover. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. The Bible clearly says it. బైబిల్ గ్రంథం ఆ మాట When చెప్తుంది. you lay hands on the sick, రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు they will recover. వారు స్వస్థత పొందెదరు. Take this scripture, ఈ వచనం తీసుకోండి, ఇలాగా believe it, దాన్ని నమ్మండి, stick to it, దాని మీద ఆధారంగా ఉండండి, and go and touch people. వెళ్ళండి. ఎవరైనా బలహీనమైనటువంటి వారు కనబడితే మీరు వెళ్ళి చేతులుంచండి, And you will see the power of God. అప్పుడు మీరు దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారు. But first believe. మొట్టమొదట నమ్మాలి. First believe. మొట్టమొదట నమ్మాలి. Precious people, let's go to Exodus. నిర్గమకాండం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. Chapter 14. నిర్గమకాండము 14వ అధ్యాయం. See, God is a God of impossible. దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచేటువంటి ఒక దేవుడు. God is a God of possible. దేవుడు సాధ్యములు చేసేటువంటి దేవుడు ఆయన. He will transform your impossible situations to possible things. మీకున్న అసాధ్యమైనటువంటి ఒక పరిస్థితుల్ని సాధ్యము చేసేటువంటి దేవుడు ఆయన. Verse 14. I'm sorry, verse 20, chapter 14, verse 21. 14వ అధ్యాయము 21వ వచనం. Then Moses stretched out his hands over the sea, and the Lord caused the sea to go back by a strong east wind all that night. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. And he made the sea into dry land, and the waters were divided. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. God used a man. చూడండి, ఒక మనుష్యుడిని వాడుకున్నాడు ఈ కార్యం చేయడానికి. God used a servant. సర్పమును దేవుడు వాడుకొని ఉన్నాడు కూడా. God used a servant. దాసులను ఆయన దేవుడు వాడుకున్నాడు, సేవకుల్ని. Moses was a servant. మోషే సేవకుడు. And God used Moses to divide the Red Sea into two. చూడండి, అలాంటి సేవకుడు ఉండినటువంటి ఒక మోషేనే దేవుడు వాడుకొని ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా అన్నట్టుగా చేసి ఉన్నాడు.
then how much things we can do as sons then? అలాంటప్పుడు ఒక సేవకుడినే వాడుకునేంత కార్యం చేస్తే కుమారులు అనబడినటువంటి మనల్ని దేవుడు ఇంకెలా వాడుకుంటాడు ఒకసారి ఆలోచించండి. We are not servants. మనము సేవకులము కాము. We are sons. మనము కుమారులము. Son has more authority than a servant. కుమారులుగా ఉండినటువంటి మనము సేవకుల కంటే కూడా ఎక్కువ అధికారాన్ని కలిగిన వాళ్ళం. You're a son. మీరు కుమారులు. You have the spirit of sonship inside you. కుమారత్వపు ఆత్మను మీలో మీరు కలిగి ఉన్నారు. God is your father, you're his son. దేవుడు మీ యొక్క తండ్రి, మీరు ఆయన యొక్క కుమారులై ఉన్నారు. You're going to do the things that he's done. ఆయన చేసిన కార్యాలు మనం చేయవలసిన వారమై ఉన్నాం. How many of you believe it? ఎంతమంది నమ్ముతున్నారండి విషయం? Raise your hand. చేతులు చూపించండి. Do you really believe it? నిజంగా నమ్ముతున్నారా? Go and do it. అలాగైతే మీరు వెళ్ళి చేయండి. You will see. మీరు చూస్తారు. It will be on television. మీరు టెలివిజన్ లో ఉంటారు. You will see on TV, on news channels. న్యూస్ ఛానల్లో కూడా మీరు కనబడతారు. అప్పుడు young Christians healing the sick. యవనస్తులైనటువంటి వాళ్ళు క్రైస్తవులు రోగులను స్వస్థపరుస్తున్నట్టుగా. Imagine the headline on the newspapers. అలాగే వార్తాపత్రికల్లో హెడ్ లైన్స్ లో ఉంటాయి ఈ మాటలు. Dead rising for Christians. చనిపోయిన వారిని లేవనెత్తినటువంటి క్రైస్తవులు అన్నట్టుగా. Don't you want to see that? అలాంటి మీరు చూడాలనుకుంటారా? Don't you want to bring all your brothers and sisters who are lost in the world into the glory of God? దేవుని యొక్క మహిమ అన్నట్టుగా అక్కడ కనబరచబడడానికి అన్నట్టుగా మనం అందులో ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము. Don't you want to bring them into your don't you want to bring them into Jesus? వారిని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరిని కూడా యేసు దగ్గరికి తీసుకొని రావడానికి మీకు ఇష్టం లేదా? Young people that get attracted to a lot of miracles and supernatural things. యవనస్తులైనటువంటి వారు ఇలాంటి అద్భుతాలు సూపర్ న్యాచురల్ గా ఉండేటువంటి విషయాలంటే చాలా ఆకర్షింపడుతూ ఉంటారు. Don't just wait for it. Do it, my friends. ఏదో ఎవరో చేయాలని ఎదురు చూడొద్దండి. మీరు చేయండి. You can do it. మీరు చేయగలరు. I believe you can do it. మీరు చేయగలరని నేను నమ్ముతూ ఉన్నాను. I really do believe you can do it. నేను నమ్ముతున్నాను మీరు చేయగలరని చెప్పేసి. Connect yourself to God. మిమ్మల్ని మీరు దేవునితో కలుపుకోనండి. Give your life to Jesus one more time. మీ యొక్క జీవితాన్ని యేసు ప్రభువు వారికి సమర్పించుకోండి. Be baptized by the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును పొందండి. Be baptized by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందండి. Let your spirit and the Holy Spirit connect. మీ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ కలపబడేటట్టుగా చూసుకోండి. Be in a covenant with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఒక నిబంధన ఒడంబడిక చేసుకోండి. You see your life will never be the same again. అప్పుడు మీ యొక్క జీవితం మునుపటి వలె ఉండదు అన్నట్టుగా లేనట్టుగా మీరు చూస్తారు. The devil has to go. అపవాది పోవలసిందే. The devil has to go. అపవాది పోవలసిందే. Because there's so much light around you. ఇచ్చేదంటే మీ చుట్టూరు కూడా ఎంతో గొప్ప వెలుగు అనేటువంటిది ఉంటూ ఉన్నది. The devil does not like the lights. ఆ వెలుగు అనేటువంటి దానిని అపవాది గడ ఏమాత్రం ఇష్టపడడు. The devil does not like the lights. అపవాదికి వెలుగు అంటే ఇష్టపడదు. See, if you turn all the lights in this auditorium, ఈ ఆడిటోరియంలో కూడా ఉన్న లైట్లన్నీ ఆర్పేశారు అనుకోండి. it will be completely pitch black. ఇదంతా కూడా చిమ్మ చీకటిగా ఉంటది. But one light in this auditorium can make a lot of difference. ఈలోగా ఒక్క దీపాన్ని వెలిగించాం అనుకోండి. 2 lights are better than 1. 2 దీపాలు ఇంకా ఎక్కువగా ఉంటది. So why can't you be the light of Jesus in this world? మరి అలాంటప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఈ లోకంలో యేసు కొరకు వెలిగే దీపాలుగా ఎందుకు ఉండకూడదు? Let's shine for Jesus. యేసు కొరకు మనం ప్రకాశిద్దాం. Let's be doers of the Bible and not readers of the Bible. దేవుని యొక్క వాక్యాన్ని చదువువారు మాత్రంగా కాకుండా ఆ వాక్య ప్రకారంగా జీవించే వారమై ఉందాం. My friends, you do not know how much authority you have. ఎంత గొప్ప అధికారం నీవు కలిగి ఉన్నావో తెలుసుకోకుండా ఉంటూ ఉన్నారు స్నేహితులారా. You have no clue how much power which is bestowed on your tongue. మీ యొక్క నాలుక మీద ఎంత గొప్ప అధికారం అనేటువంటిది ఉంచబడిందో అది మీరు తెలుసుకోకుండా ఉంటూ ఉన్నారు. That's why I always speak positive. అందుకనే ఎప్పుడు కూడా అనుకూల వచనమే పలకండి. Because life and death is in the power of your tongue. ఎందుకంటే జీవ మరణములైనటువంటి రెండు కూడా ఈ నాలుక వశములోనే ఉన్నాయి. Speak life into your brother's life. మీ సహోదరుని యొక్క జీవితంలోనికి జీవాన్ని పలకండి. Speak life into your sister's life. సహోదరి యొక్క జీవితంలోనికి జీవాన్ని పలకండి. Don't say you're a failure. నువ్వు ఓడిపోయినోడివి అని అనొద్దు. Don't say that you're a loser. నువ్వు పోగొట్టుకునే వ్యక్తివి అని అనొద్దు. Say you're a winner. నువ్వు జయించే వ్యక్తివి అని పలకండి. Say you're victorious. నువ్వు విజయవంతమైన వ్యక్తివి అనండి. You can do anything in Christ Jesus who lives inside. యేసు క్రీస్తు వారు నీలో నివసిస్తున్నందు చేత యేసు క్రీస్తునందు నువ్వు ఏమైనా చేయగలవు అని చెప్పి పలకండి. You know, I want to show you how powerful you are. ఎంత శక్తివంతమైనటువంటి వారో నేను మీకు చూపిస్తాను. God was with Abraham. దేవుడు అబ్రహాముతో ఉండి ఉన్నాడు. God was with Moses. దేవుడు మోషేతో ఉండి ఉన్నాడు. God was with Jacob. యాకోబుతో ఉండి ఉన్నాడు దేవుడు. God was with Joseph. యోసేపుతో ఉండి ఉన్నాడు దేవుడు. But let me tell you something. కానీ ఒక మాట చెప్తున్నాను వినండి. Now God is
in you. ఇప్పుడు దేవుడు మీలో ఉండి ఉన్నాడు. Not next to you, but in you. మీతో అన్నట్టుగా మీ పక్కన ఉండడం కాదు, మీ లోపల ఉండి ఉన్నాడు. Now realize how much power it is. అప్పుడు ఎంత శక్తి మీలో ఉండి ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకోండి. Being next to you is different than being in you. మీ ప్రక్కన ఉండినటువంటి దానికి ఆయన మీలో ఉండినటువంటి దానికి ఎంత తేడాయో తెలుసుకోండి. Because you are the temple of the Holy Spirit. ఎందుకంటే మీరే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. The same spirit that rose Jesus from the dead lives inside us. మృతులలో నుండి యేసును లేపినటువంటి అదే ఆత్మ ఈ రోజు మన లోపల నివసిస్తూ ఉండి ఉన్నాడు. You cannot live a Christian life without the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించలేవు. You will not know Jesus without the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుని నువ్వు తెలుసుకోలేవు. You will not know the revelations without the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవునితో ఉండే సంబంధ బాంధవ్యం ఏమిటో ప్రత్యక్షత లేటో తెలుసుకోలేవు. The Bible says God is a spirit. దేవుడు ఆత్మయ్య ఉన్నాడని బైబిల్ చెప్తూ So ఉన్నది. let's be in the spirits of God. కాబట్టి ఆత్మలో అన్నట్టుగా మనం జీవిద్దాం. Enough is enough. ఇంతవరకు జీవించిన విధానం ఇక చాలు. Your past life cannot define your future. నీ యొక్క గత జీవితం అనేటువంటిది నీ భవిష్యత్తుని మాత్రం శాసించలేదు. Enough is enough. ఇంతవరకు జరిగింది అది ఇక చాలు. Let's turn our faces away from the things of the world. లోక సంబంధమైనటువంటి వాటి విషయాల మీద ఉన్న మన దృష్టిని మనం మరల్చుకుందాం. Because it will get you nowhere. మనవల్ల అవి ఎక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళలేకపోయింది. But Jesus said, I will take you to a place. కానీ యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేను మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకొని I will వెళ్తాను. take you to my kingdom. నా రాజ్యంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను I will అంటున్నాడు. take you to my paradise. నా యొక్క పరదైసుకు తీసుకొని వెళ్తాను అంటున్నాడు. And I will live with you and abide with you forever. నేను అక్కడ సదాకాలం మీతో కూడా నివాసం ఉంటాను అంటున్నాడు. Imagine our lives in heaven. కాబట్టి ఆ పరలోకంలో ఉండే జీవితం ఒకసారి ఊహించండి. You will never sin again when you imagine it. ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు మరలా పాపం చేయవేక. You will not sin, my friends. నువ్వు మరలా పాపం అనేది చేయవండి. Sin has no dominion over you. ఈ పాపానికి నీ మీద అధికారం లేదు. It has no dominion. నీ మీద అది అజమాయిషీ చేయదు. It has no authority. నీ మీద అధికారం లేదు, ఆధిపత్యం లేదు. Jesus, many people think that Jesus only died for my sins. చాలా మంది ఏమంటారంటే యేసు నా పాపాల కొరకు చనిపోయాడు అంటారు. Jesus did not just die for your sins. కేవలం నీ పాపాల కొరకు చనిపోవడం మాత్రమే కాదండి. He died for your condemnation. నీ మీద ఉన్న నేర విషయంలో కూడా ఆయన చనిపోయాడు. He died for your sickness. నీ రోగము కొరకు ఆయన చనిపోయాడు. He died for your sins. నీ యొక్క పాపముల కొరకు చనిపోయాడు. And he died for your and he died for your redemption. నీ యొక్క విమోచన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. He made himself sin so you can be sinless. మనము పాపము లేని వారముగా ఉండినట్లుగా ఆయన పాపముగా చేయబడి He ఉన్నాడు. made himself unrighteous so you can be righteous. మనము నీతిమంతులు మగునట్లుగా ఆయన నీతి లేని వానిగా అన్నట్టుగా చేయబడి ఉన్నాడు. Enough is enough. చాలండి బాబు ఇంతవరకు జీవితం. Enough is enough. ఎంతవరకు మనం జీవించిన విధానం చాలు. How long have you been a Christian for? ఎంత కాలం నుండి క్రైస్తవుడు అన్నట్టుగా మతం సంబంధంగా ఉంటూ And వచ్చావు. how long have you been a spirit-ful Christian? కానీ ఎంత కాలం నువ్వు ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా నీవు ఉండి ఉన్నావు. You cannot live a Christian life, a good Christian life without the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా ఒక సరైన నిజమైన క్రైస్తవ జీవితం అనేటువంటిది మనం జీవించలేము. When you utilize the grace, you can do things which cannot be imagined. ఎప్పుడైతే నువ్వు అట్టి కృప అనేటువంటి దాన్ని వినియోగించుకోగలుగుతావో ఊహించలేని అసాధ్యమైన కార్యాలను నువ్వు సాధ్యం చేసుకోగలుగుతావు. Enough is enough. ఎంతవరకు జీవించిన విధానం చాలు. Enough is enough. ఎంతవరకు జీవించిన It విధానం is చాలు. not complicated. ఇది మన పనికిరానిది ఇంతవరకు. It is not rocket science. అది రాకెట్ సైన్స్ కాదండి. It's not complicated. అదేదో పెద్ద కష్టతరమైనది కాదు. It's very simple. చాలా తేలిక. You give your life to Jesus. నీ జీవితాన్ని యేసుక్రీస్తు వారికి ఇవ్వు. And he will change you. ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. I did not change for Christ, but Christ changed me. నేను క్రీస్తుని మార్చుకోలేదండి, క్రీస్తు నన్ను మార్చుకొని ఉన్నాడు. If I was capable of changing for myself, I do not need Jesus then. ఒకవేళ నేను గనుక నా జీవితాన్ని మార్చుకోగలిగినటువంటి పరిస్థితి నాకు ఉండుంటే, సామర్థ్యత నాకు ఉండుంటే, యేసు ప్రభు నాకు అక్కర్లేకుండా ఉండేది. If I can be righteous with my own strength, why do I need Jesus then? నేను నా స్వబలము చేత నేను నీతిమంతుడిగా చేయబడడానికి సామర్థ్యం ఉండుంటే ఆ యేసు నాకు అక్కరలేదు. The reason is that the reason I can't do it, నేను అది ఎందుకు చేయలేకుండా అలా జీవించలేకుండా and ఉన్నానంటే that's the reason why I need Jesus in my life. అందుకేనండి నాకు యేసయ్య నా జీవితంలో Because కావాల్సి we వచ్చింది. cannot do it with our own strength. ఏది కూడా నా స్వబలము చేత నేను చేయలేను. We need the power of the Holy Spirit. పరిశుద్ధాత్మక శక్తి నాకు కావాలి. We need it. కావాలి మనకి. Who wants the Holy Spirit in your life tonight? ఎంతమంది ఈ రోజుని ఇట్టి పరిశుద్ధాత్మ కావాలని Who కోరుకుంటున్నారు? wants it? ఎంతమంది కావాలని కోరుతున్నారు? I'm not going to bless you and just going to pour it out like that.
ఏదో నేనేదో మిమ్మల్ని దీవించేసి ఇలా మీ మీద కుమ్మరించడం కాదండి ఇది. God said in Acts chapter 2 verse 18. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, I will pour out my spirit upon all flesh. ఆయన మాట్లాడుతుంటున్నాడు కదా, నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ఆయన సెలవిచ్చాడు. All you need to do is ask. మనం చేయడం వల్ల ఏంటంటే అడగటమే. Ask, it shall be given to you. అడుగుడి మీకు ఇవ్వబడును. Ask, it shall be given to you. అడగండి మీకు ఇవ్వబడుతుంది. Open your mouths. నోరు తెరవండి. I want everyone to stand up. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. I want everyone to stand up. ప్రతి ఒక్కరు కూడా లేచి I నిలబడదాం. want every single person in this room to stand up. ప్రతి ఒక్క వ్యక్తి కూడా లేచి నిలబడాలని మనం చేస్తున్నాను. And I want you to look at the cross. సిలువ వైపు మనం చూద్దాం. The reason why I say look ఎందుకనంటే because of that cross you've been saved right now, my friends. ఆ యొక్క సిలువను బట్టి మనం రక్షింపబడిన వారమై ఉన్నాము. That is a true symbol of love. అదేనండి నిజమైనటువంటి ప్రేమ సూచన. That's a true symbol of love. అదే నిజమైనటువంటి ప్రేమకు సూచన. The cross, సిలువ, the death of Jesus, యేసు యొక్క మరణం, for the redemption of your sins. నీ యొక్క పాప విమోచన కొరకైన సూచన అది. He took all your sins upon himself. మీ యొక్క పాపములన్నీ కూడా ఆయన తన మీద అన్నట్టుగా వేసుకొని ఉన్నాడు. He said, let me go to the cross and nail it to the cross. నేను యొక్క సిలువ దగ్గరికి వెళ్ళి సిలువ మీద మేకులతో ఈ పాపాలు కొట్టేస్తానన్నాడు. Let me do it for you, my child. అది నా బిడ్డల కొరకు నేను చేస్తానన్నాడు I ఆయన. want everyone to close their eyes. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. The spirit of God is hovering right now. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఇక్కడ మన మధ్యలో ఉండి ఉన్నాడు. You're going to see visions of మీరు Jesus. దర్శనములు చూడబోతున్నారు. యేసును గురించిన దర్శనాలు మీరు చూడబోతున్నారు. And cancer patients. క్యాన్సర్ పేషెంట్ Go to the doctors. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి మీరు ఈసారి. He will be surprised. మీరే ఆశ్చర్యపోతారు. And the doctors will be saved. డాక్టర్లు అంటారు, And the doctors will be saved. వారు రక్షింపబడతారు మిమ్మల్ని చూచి. Because they saw the miracle. మీలో జరిగిన అద్భుతాన్ని చూచిన తర్వాత వాళ్ళు రక్షింపబడతారు. And you say to them, వారితో చెప్తారు, my Jesus has healed me. ఇదిగో నా యేసు నన్ను స్వస్థపరిచాడని చెప్పాలి మీరు. Cancer patients, go to the doctors and test yourselves. క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి వారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోండి. Go. వెళ్ళండి. You will see it. మీరు చూడండి అది. Jesus is not joking. యేసు సరదాగా హాస్యం చెప్పట్లే. You watch. మీరే గమనించండి. He is full of power. ఆయన యొక్క శక్తితో నింపబడిన వ్యక్తి. He walked in power. ఆయన శక్తితో నడిచాడు ఆయన. That's why I want you to close your eyes. అందుకే అందరూ కూడా కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. Let the presence of God just touch you right now. దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకుచున్నది. Let the presence of God touch you right now. ఆ దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని తాకుచున్నది. Heavenly Father, పరమందున మా తండ్రి, we thank you for your presence. నీ సన్నిధిని బట్టి నీకు వందనాలైనా. We thank you for your presence, O Lord. నీ యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నందుకు నీకు వందనాలైనా. We thank you, Jesus. యేసు నీకు వందనాలు. We thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలైనా. Many people are looking at the vision right now. They are seeing a vision of the cross. అనేక మంది ఇప్పుడు ఆ సిలువ దర్శనాన్ని మీరు చూస్తూ ఉన్నారు. You are seeing a vision of the cross. మీరు సిలువను దర్శనముగా మీరు చూస్తూ ఉన్నారు. Look at the cross. సిలువ వైపు చూడండి. Look at the blood on the cross. ఆ సిలువలో కార్చబడుతున్న రక్తాన్ని చూడండి. Look at the nails which is going through the flesh of Jesus. ఆ యేసు శరీరంలో నుంచి చొచ్చుకొని పోతున్నటువంటి మేకులు చూడండి. My friends, that is for you. నా ప్రియ స్నేహితులారా, అది మీ కొరకే. It's for you, my friends. స్నేహితులారా, అది మీ కొరకే. For your sins. నీ పాపము కొరకే. For your mistakes. నీ యొక్క పొరపాట్ల కొరకే. Look at the cross, my friends. ఆ సిలువ వైపు చూడండి స్నేహితులారా. True love was defined on the cross of Calvary. నిజమైనటువంటి ప్రేమ కలువరిలో కనబరచబడింది. It's true love. నిజమైన ప్రేమ. I want you to look at Jesus. యేసు వైపు మీరు చూడండి. I want you to look at Jesus today. ప్రతి ఒక్కరు కూడా అలా కళ్ళు మూసుకొని యేసు వైపు చూడండి. Because when you look in Jesus' eyes, మీరు అలా కళ్ళు మూసుకొని యేసు కళ్ళలోకి చూస్తుండండి. there is full of compassion. ఎంత కనికరముతో నిండుకున్న కళ్ళవి. It's full of love. ప్రేమతో నిండుకున్న కళ్ళు. It's full of love. ప్రేమతో నిండుకున్న కళ్ళవి. He would change you, my friend. ఆయన నీ జీవితాన్ని మార్చి వేస్తున్నాడు If స్నేహితులారా. he can change me, he can change you. నన్ను మార్చగలిగినటువంటి ప్రభు మిమ్మల్ని మార్చగలడు ఆయన. He can change you, my friends. స్నేహితులారా, ఆయన మిమ్మల్ని మార్చివేయగలడు He ఆయన. is not keeping the record of wrongs. ఆయన మీ యొక్క పొరపాట్లన్నిటి కూడా లెక్కించడం లేదు ఆయన. He's not looking at the wrong in you, but he's looking at the good in you. ఆయన నీలో ఉన్న తప్పులను చూడడం లేదు, నీలో ఉన్న మంచిని చూస్తున్నాడు ఆయన. Give your life to Jesus, my friends. స్నేహితులారా, మీ జీవితాన్ని యేసుకి సమర్పించుకోండి. Give your life to Jesus. నీ యొక్క జీవితాన్ని యేసుకు సమర్పించండి. I am the living testimony standing in front of you. మీ ఎదుట నిలబడినటువంటి నేనే ఒక సజీవ సాక్షిగా ఉండి ఉన్నాను. I did not change for Christ, but Christ changed me. క్రీస్తు కొరకు నేను మారలే, కానీ క్రీస్తు నా జీవితాన్ని మార్చివేశాడు. He transformed my life. ఆయన నా జీవితాన్ని రూపాంతరపరిచాడు. He has set me free from insecurities. ఆయన నా యొక్క జీవితాన్ని విడుదలిచ్చి ఉన్నాడు. He set me free from the pride of life. ప్రతి ఒక్క బంధకాల నుంచి ఆయన నాకు విడుదలిచ్చి ఉన్నాడు. He set me free from bondages.
ఆయన ప్రతి బంధకాల నుంచి నాకు విడుదల ఇచ్చాడు. ఆయన He set me free from fear. ఆయన భయం నుంచి నాకు విడుదల ఇచ్చినాడు. He set me free from anxiety. అనేకమైన ఒత్తిడుల నుంచి నాకు విడుదల ఇచ్చినాడు. He set me free from all bondages. ఆయన నాకున్న బంధకాలన్నిటి నుంచి నాకు విడుదల ఇచ్చినాడు. He says to you right now, ఈ రోజు ఆయన మీతో అంటూ ఉన్నాడు, come unto me, my child. నా బిడ్డలారా నా యొద్దకు రండి. If you're heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకుని వారు ఎవరైనా సరే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.